వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 2025-26 వార్షిక బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది. 1000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు మేయర్ సుధారాణి. పన్నులు, వివిధ గ్రాంట్లు, డిపాజిట్ల ద్వారా ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. వరంగల్ నగరాభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలుంటాయని తెలిపారు మంత్రి కొండా సురేఖ. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో మేయర్ సుధారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, రేవూరి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు, కౌన్సిల్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1000,71,48,000 రూపాయల బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు మేయర్ సుధారాణి. కౌన్సిల్ సభ్యులు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. బడ్జెట్లో సాధారణ పన్నుల ద్వారా 337 కోట్ల 38 లక్షలు, వివిధ గ్రాంట్ల ద్వారా 728 కోట్ల 10 లక్షలు, డిపాజిట్లు, అడ్వాన్సుల ద్వారా 600 కోట్లు సమకూరుతుందని అంచనా వేశారు. వరంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి కొండా సురేఖ. మామునూరు ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరిస్తామని చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ముఖ్యమంత్రి గారు స్వతహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరినన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, మరి అదేవిధంగా ఒకవేళ ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది వచ్చినప్పుడు దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. పర్యాటక కేంద్రంగా కూడా దృష్టి సారించాలని పలుమార్లు మా సురేఖమ్మ గారు అక్కడ మాట్లాడడం, మీ అందరం ఎమ్మెల్యేసం రిప్రజెంటేషన్ చేయడం, తప్పనిసరిగా రాబోయే రోజులు ఈ యొక్క నగరాన్ని రూపురేఖలు మార్చే దిశగా పనిచేస్తున్న 6 నిమిషాలు. నగరాభివృద్ధికి 1000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు మేయర్ సుధారాణి. వరంగల్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అన్నారు. వరంగల్ నగరంతో పాటు విలీన గ్రామాలకు కూడా నిధులు కేటాయించామని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ని 187 కోట్లు ఇచ్చినందువల్లనే ఈరోజు బడ్జెట్లో అది ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది. ఆదాయాన్ని పెంచుకుంటూ ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలో మాకు వచ్చే దాంట్లో లేఅవుట్లు, అదేవిధంగా ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మంత్రివర్యులు శాసనసభ్యుల సహకారంతో మాకు కనుక ఇచ్చినట్టయితే దాన్ని కూడా లేఅవుట్లు చేసుకొని మా ఆదాయాన్ని పెంచుకోవడానికి, మిగతా అన్ని కూడా వనరులు ఏవైతే ఉందో అవన్నీ పెంచుకోవడానికి మేము కృషి చేస్తామని. నగరాభివృద్ధి కోసం జీడబ్ల్యూఎంసీకి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు నేతలు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం వేగంగా తగ్గుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు, ప్రస్తుతం 22 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. రోజుకు 1/2 టీఎంసీకి పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కు చేరుతుండటంతో నీటి కష్టాలు తప్పేలా లేవంటున్నారు స్థానికులు. అయితే యాసంగి పంట కోసం నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు క్రమశిక్షణ పాటించాలని సూచించారు ఎస్ఆర్ఎస్పీ ఈఈ చక్రపాణి. మనకు ఈరోజు 1069.22 ఉంది. 22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అంటే గత ఏదో పోలిస్తే ఇప్పుడు మనము ఒక 7-7.5 టీఎంసీలు మనం ఎక్కువనే ఉన్నాము కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. తర్వాత మనకి ఇప్పుడు ఈ ఏసంగికి ఏప్రిల్ 9th వరకు ప్లానింగ్ చేశారు. దాని ప్రకారం మనకు ఒక 11.7 టీఎంసీ అవసరం పడుతుంది. ఇప్పుడు నీటి నిల్వ 22 టీఎంసీలు ఉంది కాబట్టి మనకు 10 టీఎంసీ మనకు నిల్వ ఉంటుంది. అందులో నుంచి మనకు జూన్ 30 వరకు తాగునీటికి కానీ, అలాగే ఆవిరి రూపంలో పోయే నీటిని కూడా లెక్క కట్టుకుంటే మనకు 5.86 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. ఒకవేళ వర్షాలు లేట్ అయినా కానీ కూడా మనకు డ్రింకింగ్ వాటర్ కోసము జూలై వరకు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుందని మేము నిర్ణయిస్తున్నాం. ఇప్పుడు అదే మనం ఇంతకుముందు కూడా మన గత ప్రభుత్వం కావచ్చు కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ కూడా మనకు చెక్ డ్యామ్లు అనేవి నిర్మించడం జరిగింది. వాటి ద్వారా ఏంటంటే ఎక్కడెక్కడ నీటి నిల్వ ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాంటిది మనం కొంత ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. ఇక బోర్లు అంటే మనం గ్రౌండ్ వాటరు ఎక్కడైతే మనకు అంటే మన డ్యాముకు దూరంగా ఉన్న బోర్లు ఎత్తిపోవడం అయితే వింటున్నాము. కాకపోతే క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న బోర్లు అయితే ఇంతవరకు అయితే ఎత్తిపోయినట్టు మాకు దృష్టికి రాలేదు. తర్వాత బోర్ల మీద కూడా పంటలు చేసుకునే వాళ్ళకు కూడా కొద్దిగా కెనాలు ఉంటే కూడా ఆ నీరు కూడా వాడుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ ప్యూర్లీ బోర్ మీద ఉన్న వాళ్ళకి మాత్రం అది కూడా క్యాచ్మెంట్ ఏరియాకు దూరంగా ఉన్న వాటి వాళ్ళకే ఇబ్బంది ఉంది.
ఫ్రీ కరెంట్ ఇవ్వడం వలన కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతున్నాడు, ఆ నీరు వేస్ట్గా వృధా పోతుంది. అది పోకుండా పైనున్న రైతులు కొద్దిగా క్రమశిక్షణ పాటించి వారికి అవసరమైన నీరు తీసుకొని మిగతా వాటర్ని కిందికి వదిలితే అందరికీ కూడా నీరు అందుతుంది, పంటలు కూడా అందరికీ సాగే అవకాశం ఉంటుంది. అది కాకుండా మోటార్ వేసిపోయి కరెంట్ వస్తే నడుస్తుంది, కరెంటు పోతే బంద్ అవుతుంది అనే ఉద్దేశంలోనే ఎవరు కూడా ఆ మోటార్ దగ్గర ఉండలేరు. కాబట్టి నీరు వృధా పోతుంది. ఆ వృధాను అరికట్టమని మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. సాగునీటి విషయంలో కరీంనగర్ రైతులపై వివక్ష చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎస్ఆర్ఎస్పీ నీళ్లను పెద్దపల్లి వైపు మళ్లిస్తున్నారని, కరీంనగర్ ప్రాంతానికి నీళ్లు అందకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు 3వ విడత నీటి విడుదలలో కరీంనగర్కు నీళ్లు ఇవ్వాలని, లేదంటే ఎస్ఆర్ఎస్పీ గేట్లు బద్దలు కొడతామని హెచ్చరించారు గంగుల. సాగునీరుకి ఇబ్బంది, గతంలో ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు 116 అనే క్రాస్ రెగ్యులేటర్ గారు జంక్షన్, అది ఆ క్రాస్ రెగ్యులేటర్ జంక్షన్ నుంచి D86, D83, D83 నుంచి డైరెక్ట్ పోతే మంత్రి సైడు, D86 పెద్దపల్లి సైడు, D89 ఎల్ఎండి సైడ్ వస్తుంది. అక్కడ సమతుల్యంగా పాటించడం వల్ల ఇప్పుడు రోజు కరీంనగర్ మండలంలో అన్ని కూడా పంటలు ఎండిపోతున్నాయి. లాస్ట్ 2 విడతలు పుట్టకచ్చిన దశ అంటారు దీన్ని నీళ్ళు లేకపోతే ఇంతవరకు చేసినట్టుగా వృధా అవుతుంది. కాబట్టి ఈ 2 తండ్రు కూడా నీళ్ళు ఇవ్వమని చెప్తుండగా ఈరోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, పంటలు ఎండుతుంది. చాలా బాధాకరం, సమన్వయం లేదు. ఎవరిని చేతిలో కట్టుంటే వాందికే నీళ్ళు అన్నట్టు అధికారులంగా ఇట్లా చూస్తూ కూర్చుంటే డెఫినెట్గా మేము ఇది వార్నింగ్ ఇస్తున్నాం అధికారులకు కూడా. 100% క్రాస్ రెగ్యులేటర్ కాడ వస్తాం, నిఘా ఉంటుంది. ఒక్క మా వాట తక్కువ చేసిన తీవ్ర పరిణామం ఉంటే గేట్లు ఎత్తేస్తాం, అవసరం ఉంటే గేట్లు పలగొడతాం. కానీ ఒక్క బొట్టు కూడా మాకు రావాల్సిన వాట రాకపోతే సీరియస్గా అధికారులు హెచ్చరిస్తున్నాం. మేము ఇటు మంత్రి ఉన్నాడు, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్ళు తీసుకుపోతా అంటే కుదరదు. తీవ్ర పరిణామాలు అధికారులు హెచ్చరిస్తారు. విద్యార్థులే కేంద్రంగా విద్యా బోధన జరగాలన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి. కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు కలెక్టర్. 50 లక్షలతో ల్యాబ్ ఏర్పాటుకు సహకరించిన టీఎస్ఐజీ డైరెక్టర్ అర్చన, సేల్స్ ఫోర్సెస్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని సూచించారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా చూడాలని ఉపాధ్యాయులకు చెప్పారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు కలెక్టర్. ఏం చేస్తున్నారు? పెయింటింగా? ఓకే, ఏమేస్తున్నారు పెయింటింగ్లో? చేయాలి, అక్కడ వర్క్ డెస్క్స్ ఏర్పాటు చేయాలి, దానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉండాలి, కోడింగ్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, ఏ విధంగా నేర్పిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎంటైర్ నిర్మాణ్ టీం వాళ్ళు ముందుకు వచ్చి మేము ఆల్రెడీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే అన్ని చోట్ల కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందన్నప్పుడు వారితో కూడా ఒక డీటెయిల్డ్ రివ్యూ చేసి మీరే తప్పకుండా దీన్ని టేకప్ చేసి బాగా మంచిగా కంప్లీట్ చేయాలంటే వాళ్ళు టైం బౌండ్ మేనర్లో ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా సీమ్లెస్గా ఎఫిషియెంట్గా ఆ డెలివరీ అనేది మనకి చేశారు. సో ఈ ముగ్గురికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ అదేవిధంగా పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ అందరికి కూడా ఈ డిజిటల్ ల్యాబ్ ఏదైతే మనం ఏర్పాటు చేశామో దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చెప్పే ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కానీ మనము ఆ ఇన్స్ట్రక్టర్స్ నుంచి ఎంత నేర్చుకుంటాము, ఎంత దాన్ని ఉపయోగించుకుంటాము అనేది మన మీద ఉంది. సో ఎక్కువ శాతం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళని క్వశ్చన్స్ అడగండి, నేర్చుకోండి. మీకు ఫ్యూచర్లో డెఫినెట్గా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ సర్టన్ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, అది ఎప్పుడైనా. మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. ఆందోళన ఎంపీడీఓ కార్యాలయంలో డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు కలెక్టర్. ఇందిరా మహిళా శక్తి పథకం కింద కిసాన్ డ్రోన్ ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ డిమాండ్ పెరిగిందని తెలిపారు. త్వరలోనే డ్రోన్ ఫెర్టిలైజర్ స్ప్రే వాడేలా చూస్తామన్నారు. రైతులకు డ్రోన్లపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు కలెక్టర్. మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ చర్యలు, వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసి మన మహిళలకు డ్రోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, అగ్రికల్చర్ ఫార్మ్స్లో
ఇప్పుడు డ్రోన్స్ ఈ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. ఇందాక మన జిల్లా వ్యవసాయ అధికారి చెప్పిన విధంగా డ్రోన్ వాడడం వల్ల చాలా అతి తక్కువ వాటర్ కన్జంప్షన్ తో ఇంకా అక్యూరేట్ గా ఈ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ సర్కారు బడుల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. ముఖ్యంగా బాత్రూంలు లేకపోవడం, ఉన్న మెయింటెనెన్స్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలో పేరుగాంచిన రిగాజ్ బజార్ స్కూల్లో 55 లక్షలతో వాటర్ ట్యాంక్, టాయిలెట్స్ నిర్మించిన నిర్వహణ లేక అవి ధ్వంసమైపోయి విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ మీరు చూస్తుంది రికాబ్ బజార్ ప్రభుత్వ పాఠశాల. ఖమ్మం మెయిన్ సెంటర్ లో ఉంటుంది. వందలాది మంది విద్యార్థులు, విశాలమైన స్కూల్ గ్రౌండ్, అందంగా కనపడే బిల్డింగులు, ఆడుకోవడానికి మంచి మైదానం. ఏ స్కూలుకైనా ఇంతకంటే ఏం కావాలి? ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒక్క మెయింటెనెన్స్ తప్ప. ఈ స్కూలుకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతో మంది ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మెయిన్ రోడ్డుపై ఉండటంతో ఈ స్కూలుకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏడాది స్కూల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఈ స్కూలుకి ఓ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఆ షాపుల నుంచి స్కూలుకు అద్దెలు కూడా బాగానే వస్తాయి. అంతా బానే ఉన్నా స్కూల్లో సౌకర్యాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. దాదాపు 55 లక్షలు ఖర్చు పెట్టి స్కూల్లో మరమ్మతులు చేశారు. అయినా మెయింటెనెన్స్ లేక అన్ని శిథిలావస్థకు చేరాయి. తాగడానికి నీళ్లు ఉండవు. బాత్రూంలలో అన్ని రిపేర్లే. లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసినా పనుల్లో నాణ్యత లేక అన్ని 3 నాళ్లకే మూలన పడ్డాయి. వాటర్ లేవు, తాగడానికి బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళనియట్లేదు. మళ్ళీ వాటర్ పెట్టండి అంటే వాళ్ళు మీరు ఎందుకు పెట్టుకోవాలి, మీరు తెచ్చుకోండి అంటున్నారు. టాయిలెట్స్ అన్న మీరే చూడండి ఎట్లా ఉన్నాయో. అంటే ఏం తెలియదు అన్న, ఒకసారి పెట్టించారు ఇట్లా అయిపోయినాయి. మొత్తం ఎక్కడికి ఇరిగిపోయి ఉన్నాయి. ఒకప్పుడు టాయిలెట్స్ కోసం బయటికి పోయేటోళ్ళం, ఇప్పుడు అది కూడా పోనీయట్లేదు బయటికి. ఇప్పుడు ఉన్న టాయిలెట్స్ మొత్తం ఇరిగిపోయి ఉన్నాయి. వాటర్ రావట్లేదన్న, ముఖ్యంగా దాంట్లో ఇంత బారు పురుగులు వెళ్తున్నాయి. ఇక్కడ పిల్లలు నీళ్లు తాగాలంటే బయట నుంచి కొనుక్కొని రావాల్సిందే, లేదంటే ఇంటి నుంచే తెచ్చుకోవాలి. మరోవైపు బాత్రూంలో ఏర్పాటు చేసిన వెస్ట్రన్ కబోర్డ్స్, ఇండియన్ టాయిలెట్స్ పగిలిపోయి స్కూల్ మొత్తం దుర్వాసన వస్తుంది. వాష్రూమ్ల డోర్లు కూడా పగిలిపోయాయి. స్కూల్ ఆవరణ గోడలపై కొందరు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మాకు వాష్రూమ్స్కి పోవడానికి నీళ్లు లేవు, ఏం లేవు. మేము వాష్రూమ్స్కి వెళ్తే మొత్తం కంపు వస్తుంది వాసన. అసలు బాత్రూమ్కి వెళ్తే ఏదో వాటరే లేవు, అందులో మొత్తం గలీజ్ ఉంది అసలు అంతా. ఈ బేషన్స్ ఇవన్నీ అయితే మొత్తం పగిలిపోయి ఉన్నాయి. టాయిలెట్ పోసుకుంటే మొత్తం మా మీద పడుతుంది. అక్కడ పైప్స్ లేవు, ఏం లేవు, నీళ్లు లేవు, అసలు ఏమీ లేవు అక్కడ మాకు. మేము అంతా బయటికి పోతాం సార్. ఇక్కడ ఇందులోకి వస్తే కంపు ఉందా మొత్తం, అక్కడ బయటికి పోతాం సార్. తాగడానికి కూడా అందులో మున్సిపాలిటీ వాటర్ వస్తున్నాయి, ఇప్పుడు అవి కూడా లేవు, అసలు నీళ్ళు రావట్లేదు, తాగడానికి కూడా నీళ్ళు లేవు. టాయిలెట్స్ అన్నీ పాడైపోయినాయి. టాయిలెట్స్లో కూడా కరెంటు సప్లై వైర్లు అన్నీ అట్లనే వదిలిపోయినాయి. అక్కడ వాటర్కి ఎవరైనా వెళ్ళి పట్టుకున్నా కానీ, పిల్లలు పట్టుకున్నా కానీ కరెంట్ షాక్ వచ్చే పరిస్థితి. ఇక్కడ టాయిలెట్ వెళ్ళడానికి ప్లేస్ లేక ఇక్కడ పక్కన గోడల దగ్గర అక్కడ పోస్తున్నారు. మళ్ళీ వాష్రూమ్ వస్తే కూడా బయటికి పంపించలేదు. అంతా ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా చాలా బాగుంది. వాటర్ తాగడానికి కూడా, అన్నం తింటే వాటర్ తాగడానికి కూడా ఇక్కడ వాటర్ పరిస్థితి ఎక్కువ లేదు. బోషన్లు అవి కూడా తలుపులు, బాత్రూమ్ వెళ్ళడానికి తలుపులు, బేషన్స్ అవి కూడా ఎక్కడ ఫెసిలిటీ మంచి లేదు. అక్కడ అంతా పగిలిపోయి అంతా పగలగొట్టి ఉన్నాయి. అంతా మెయిన్ రోడ్డుపై స్కూల్లో ఉండటంతో రాత్రులు ఆకతాయిలు చేరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టాయిలెట్స్, వాటర్ ట్యాంకులను ధ్వంసం చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. స్కూల్ ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు హెడ్ మాస్టర్ శాంత. అనేక కార్యక్రమాలు ఈ రికాబజార్ స్కూల్లోనే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి టాయిలెట్ సమస్య ఒకటి, రెండవ సమస్య ఇక్కడ నీటి సమస్య కూడా నేను గమనించాను. మరి ఈ రెండు సమస్యలను వాళ్ళకు మంచి ఆర్ఓ వాటర్ ప్లాంట్ని అందించి టాయిలెట్స్ని కూడా నూతన టాయిలెట్స్ నిర్మించవలసిందిగా నేను కోరుతున్నాను. రికాబ్ బజార్ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. కర్బూజా అమ్మకాలతో లాభాలు గడిస్తున్నారు ఆదిలాబాద్ రైతులు. గతంలో పత్తి పంట వేసి నష్టపోయారు. దీంతో కర్బూజా సాగు చేయడం మొదలుపెట్టారు. 3 రకాల కర్బూజాలను పండిస్తూ పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఒప్పందం చేసుకోవడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.
పత్తి సాగుకు ప్రసిద్ధిగాంచింది ఆదిలాబాద్ జిల్లా. కానీ కొన్నేళ్లుగా పత్తి వేసి నష్టపోయిన రైతులు వేరే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవిలో మంచి డిమాండ్ ఉండే కర్బూజా పంట వేస్తున్నారు. తలమడుగు గ్రామంలో ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో కర్బూజా పండించారు రైతులు. కర్బూజాతో తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని, 60 నుంచి 70 రోజుల్లోనే పంట చేతికొస్తుందని తెలిపారు. కర్బూజా పంటలో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు రైతులు. ఇక్కడ సాగవుతున్న ఎల్లో, గ్రీన్, బ్లాక్ కర్బూజాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. స్విగ్గీ, రిలయన్స్, స్టార్ బజార్ వంటి కంపెనీలు నేరుగా తోటలకు వచ్చి పండ్లు కొంటున్నాయని చెప్పారు. పంట అమ్మకానికి మార్కెట్కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ మేము కర్బూజా పంట సాగు చేస్తున్నాం. ఇక్కడ పత్తి వేసిన తర్వాత సెకండ్ క్రాప్ వాటర్ మిలన్ వేసుకున్నాం. ఎకరానికి మనకి ఇది ఖర్చు వచ్చేసి 15 నుంచి 80,000 వరకు వస్తుంది. మనకు ఆదాయం మాత్రము 150 నుంచి 2 lakhs వరకు అయితే వస్తుంది ఖర్చులు పోను. మనం డిఫరెంట్ వెరైటీ వేసాము. ఇక్కడ జన్నత్ అనేది, ఆరోహి, విశాల, ఇవి డిఫరెంట్ వెరైటీస్. పత్తిలో కూడా కొంచెం తక్కువ వచ్చినా దీంట్లో మనకు ఎక్కువనే ఉంది. ఇక్కడ రిలయన్స్ కంపెనీ, మళ్ళీ స్విగ్గీ కంపెనీ, స్టార్ బజార్ అక్కడికి వెళ్తుంటాయి. ఢిల్లీ వరకు కూడా ఉంది. దీన్ని కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. 3 రకాలు ఉన్నాయండి. పైన గ్రీన్ ఉంటుంది, లోపల రెడ్ ఉంటుంది ఒకటి. ఇంకోటి పైన బ్లాక్ ఉండి లోపల ఎల్లో ఉంటుంది. ఇంకోటి పైన ఎల్లో ఉండి లోపల రెడ్డే ఉంటుంది. ఈ 3 వెరైటీ వేసాము. ఇప్పుడు ఫస్ట్ మనం పత్తి క్రాప్ వేసిన తర్వాత ఫస్ట్ వాటర్ మిలన్ వేసాం. 70 days కాబట్టి మనం ఇంకొక క్రాప్ కూడా వేయచ్చు. దీని మీదనే ఇంకోసారి కూడా వాటర్ మిలన్ వేసుకుంటాం. అంటే 3 crops తీయచ్చు ఇప్పుడు మనం దీనిపైన. కర్బూజా దిగుబడి కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పని లేదంటున్నారు రైతులు. ఒక సీజన్లో ఒకసారి పంటను తీసిన తర్వాత మళ్ళీ అదే పొలంలో రెండోసారి కూడా పంట వేస్తున్నామని చెప్పారు. ఒక్కసారి పండిస్తే ఎకరాకు 20 టన్నుల దిగుబడి వస్తుందన్నారు. ఖర్చులు పోను 2 పంటలు కలిపి 3.5 లక్షలు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మేము వాటర్ మిలను పండిస్తున్నాం. ఒక ఎకరానికి 20 టన్నులు దిగుబడి వస్తుంది. కావున మాకు ఎకరానికి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. కావున పత్తి దానికి ఇంత ఆదాయం రాదు. పత్తి వేస్తే ఇంత మార్కెట్కి వెళ్ళాలి, గిట్టుబాటు ధరలు రావు. కావున ఇది మా దగ్గరికి వచ్చి కొనుగోదారులు తీసుకువెళ్తుండ్రు. వాటర్ మిలన్ అనేది 70 రోజుల పంట. రెండు వేసవి కాలంలో 2 times వెళ్తుంది. ఇది 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది ఎకరానికి. మరియు అమ్ముకోవడానికి సుఖ మేము బయటకు వెళ్ళే అవసరం లేదు. మళ్ళా వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మా చేని కాడికి వచ్చి. పత్తి సాగు నష్టపోయిన రైతులకు కర్బూజా పంట లాభాలు తెచ్చిపెడుతోంది. తక్కువ టైంలో మంచి దిగుబడి, మంచి ఆదాయం వస్తుందని సంతోషపడుతున్నారు రైతులు. వర్ధన్నపేటలో ఆర్భటంగా మొదలుపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం ఆగిపోయింది. పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసంపూర్తిగా మిగిలిన మార్కెట్ యార్డ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కూరగాయలు, నాన్ వెజ్ అమ్మకాల కోసం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం పిల్లర్స్ దగ్గరే ఆగిపోయింది. 2 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 2023లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. డబ్బులు రిలీజ్ కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. మార్కెట్ యార్డు లేకపోవడంతో కొంతమంది వ్యాపారులు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి పక్కన అమ్మకాలు జరుపుతున్నారు. ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును మూత్ర విసర్జనకు వాడుతున్నారు జనం. దీంతో ఆ ఏరియా మొత్తం కంపు కొడుతుందంటున్నారు వ్యాపారులు. రోడ్ల మీద అమ్ముతున్నాం సారు, రోడ్ల మీద అమ్ముతున్నాము. మాకు ఆటోలు సాటు ఉంటున్నాయి. అక్కడ మార్కెట్ కట్టిండ్రు, ఆ మార్కెట్ను చేస్తలేరు. అలా కుక్కలు, పందులు, అదేది ఇంతవరకు పోయిన సంవత్సరమే చేస్తామన్నారు. ఆ సంవత్సరం పోయింది, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు ఏది పూనుకుంటలేరు సార్. అప్పుడే తయారు చేస్తామన్నారు కానీ చేయలేదు. ఇప్పుడు అంతా గలీజ్ అయిపోయింది. అది అయినా గిరాకులు కూడా లేవు. ఇక్కడ వరకే సరిపోతుంది. లోపలికి పోయినా ఏం అమ్మలేము. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు నిర్మాణం పూర్తయితే తమ కష్టాలు తీరుతాయంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అమ్మకాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల క్రితమే శంకుస్థాపన చేసి దానికి కంప్లీట్ చేస్తామని 2 కోట్ల బడ్జెట్తోనే ప్రవేశపెట్టిరు. కానీ ఇప్పటి వరకు దాన్ని కంప్లీట్ చేయకుండా, దాని వైపు చూడకుండా, ఇది మున్సిపల్ కార్పొరేషన్ అయినా కూడా దానికి పట్టించుకోకుండా
వదిలిపెట్టడం వల్ల ఇక రోడ్ల సైడ్ పెట్టి అమ్ముకోవడం జరుగుతుంది, మేము కొనడం జరుగుతుంది. దానికి వేరే విధంగా వాడుకునుడు, చిల్లరగా వాడుకునుడు, పందులు తిరుక్కుంటా దాంట్లో మద్యపానం సేవిస్తూ అందరూ గలీజ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అయినా దీన్ని కొంచెం పట్టించుకొని, ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని దాన్ని కంప్లీట్ చేస్తే మేము ఈ రోడ్ల మీద కొనుడు కాకుండా వీళ్ళు కూడా ఇంటిగ్రేట్గా అన్ని వసతులు కలుస్తాయని. ఇది పూర్తి కాకపోవడం వల్ల ఇలా వేరే కూరగాయల మార్కెట్ కానీ నాన్ వెజ్ వాళ్ళు కానీ బయట రోడ్డు మీద అమ్ముకోవాల్సి వస్తుంది. కావున దీన్ని పూర్తిగా కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం దీన్ని కంప్లీట్ చేసే విధంగా బాధ్యత తీసుకుంటే బాగుంటుందని. ఆగిపోయిన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలంటున్నారు వ్యాపారులు. కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ మహిళలు వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. బిస్కెట్ల కంపెనీ పెట్టి చిరుధాన్యాలతో నోరూరించే బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఆదివాసీ బ్రాండ్ పేరుతో అమ్ముతున్న ఈ బిస్కెట్ల కోసం సూపర్ మార్కెట్ల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఈ వ్యాపారంతో ప్రజలకు నాణ్యమైన మిల్లెట్ బిస్కెట్లు అమ్ముతూ లాభాలు పొందుతున్నారు మహిళలు. పత్తి కూలీలు పారిశ్రామికవేత్తలయ్యారు. మిల్లెట్లతో బిస్కెట్లను తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. ఆదివాసీ మహిళలు మిల్లెట్లతో బిస్కెట్లను ఎట్లా తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు? ఆదివాసీ బ్రాండెడ్ బిస్కెట్లపై V6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. దేశంలో ఎన్నో బ్రాండెడ్ బిస్కెట్ కంపెనీలున్నాయి. కోట్ల రూపాయల టర్నోవర్తో మార్కెట్ సామ్రాజ్యాన్ని రారాజులా ఏలుతున్నాయి. అలాంటి ఎన్నో బిస్కెట్ కంపెనీలకు దీటుగా నిలుస్తున్నాయి ఆదిలాబాద్ గిరిజన మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్స్. ఇంద్రవెల్లిలో గిరిజన మిల్లెట్ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు మహిళలు. ఇంతకుముందు కూలీ పనులు చేసుకున్న మహిళలు సమైక్య సంఘం నుంచి 3.5 లక్షలు లోన్ తీసుకొని ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. మిషన్లు, అవసరమైన సామాగ్రిని కొని బిస్కెట్ల వ్యాపారాన్ని చేపట్టారు. బిస్కెట్ల తయారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు మహిళలు. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా సేంద్రియ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. అధిక పోషకాలుండే సామలు, రాగులు, జొన్నలు, కొర్రలతో నాణ్యమైన పదార్థాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. సాధారణంగా బిస్కెట్ల తయారీలో మైదా పిండిని వాడుతుంటారు. ఇక్కడ మాత్రం మైదాకు బదులు జొన్న పిండి, చక్కెరకు బదులు బెల్లం వాడుతున్నారు. ఈ రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రెలు మేము కడుగుతాం. మంచిగా కడిగి నాన్న మొత్తం ముడతగా పెట్టి మొలకలు వస్తాయి కదా సార్. మొలకలు వచ్చినాక మేము ఆరబెడతాం. ఆరబెట్టి నీడిపోతాయి కదా, గ్రైండర్ పెట్టి పిండి వస్తుంది సార్. పిండితో మళ్ళీ ఇక్కడ వస్తాం సార్. ఇక్కడ పెట్టి ఇది కలుపుతాం. ఇక్కడ పిండి పెట్టి కలిపినాక అన్నీ వేస్తాం సేమ్. మేము బెల్లం వేస్తాం, మళ్ళీ బిస్కెట్ సాల్ట్ వేస్తాం, సోడా వేస్తాం. రాగుల పిండి అయినా జొన్నల పిండి అయినా ఏదైనా పిండి ఉంటే ఇక్కడ పెడతాం. ఇక్కడ పిండి మొత్తం కలిపినాక ఇక్కడ వస్తాం సార్. ఇట్లా మొత్తం ఇది దీని మీద పెట్టి ఇట్లా చేస్తాం సార్. బిస్కెట్లు రాగులతో ఇట్లా బిస్కెట్ ఉన్నాయి కదా, దీంతో ఇట్లా చేసి ఇట్లా పెడతాం సార్ బిస్కెట్లు. ఆదివాసీ మహిళలు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లకు మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగింది. సూపర్ మార్కెట్లు, స్కూళ్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. తయారు చేసిన బిస్కెట్లు ఎప్పటికప్పుడు అమ్ముడుపోతున్నాయని చెప్పారు నిర్వాహకులు. రోజు రోజుకి గిరాకీ పెరుగుతుందని, మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. చాలా డిఫరెంట్ ఉంది సార్ దానికి బయట కొన్న వస్తువులకి ఇప్పుడు మేము ప్రత్యేకించి తయారు చేస్తున్నాం. బెల్లం, మళ్ళా రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు వీటితో తయారు చేస్తున్నాం సార్. మామూలుగా కూలీకి అయితే 200 రూపాయలు, ఇప్పుడు ఏమో ఇక్కడ బిస్కెట్ తయారీకి 300 రూపాయలు కూలీ సార్. 10 मिनट में निकलती सर. वो हीटर है ना, वो 150 होना ऊपर, खाली 100 होना, 10 मिनट बाद निकलती सर हम लोग. మా ఎంఎస్ నుంచి వెళ్ళి డబ్బులు తీసుకున్నాం మేము 3 లక్షల దాకా. అందులో మిషన్లు, మళ్ళీ తర్వాత దీనికి సరిపడా సామాన్లు అవన్నీ మేము సామాగ్రి తీసుకొని వచ్చి తయారు చేసినాం సార్. మా ఎంఎస్ నుంచి వెళ్ళి మా ఏబిఎం సార్ ఇచ్చాడు. కూలీ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పటి వల్ల మాకు కొంచెం ప్రెస్టేజ్ అన్నది పెరిగింది సార్. అంతే. ఈ బిస్కెట్ల తయారు వల్ల మాకు ఇంకా కొంచెం ఒక గుర్తింపు వచ్చింది సార్. సూపర్ మార్కెట్కి ఇచ్చాము సార్. సూపర్ మార్కెట్ తర్వాత స్కూల్ నుంచి వెళ్ళి ఇంకా చెప్పారు. చెప్పి స్కూల్లో ఇంకా మాకు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకి ఇంకా చేసి ఇస్తామని చెప్పేసాం. ఈ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి 200 గ్రాములు వచ్చేసి 100 రూపాయలు ఉన్నాయి సార్. రుచితో పాటు పోషక విలువలు కలిగిన హెల్దీ మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తూ లాభాలు పొందుతున్నారు గిరిజన మహిళలు.